10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదని, కానీ కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామని రైతులు బాధపడుతున్నారని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో ఈ రోజు ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. ఎండిన పంటలను మేకలకు, పశువులకు వదిలేస్తున్నారని చెప్పారు. రైతుల ఆత్మహత్యలపై మాట్లాడకుండా ఇవాళ చర్చ అంతా రాజకీయాల వైపు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. 15,000 రైతు బంధు ఏమైందని, 500 రూపాయల బోనస్ ఏమైందని ప్రశ్నించారు. పాలన చేతనైతే రైతుల దగ్గరకు వెళ్లిన వాళ్ల బాధలు వినండన్నారు. యాసంగి పంటల గురించి స్పష్టమైన హామీ ఇవ్వమని తాను, హరీష్ రావు ప్రభుత్వం డిమాండ్ చేశామని, మా మాటలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు నిరంజన్ రెడ్డి. ఎంతసేపు కేసీఆర్ను తిట్టడమే సరిపోతుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ రోజు కూడా 3 నుంచి 4 టీఎంసీల నీళ్లు వృధాగా పోయాయన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. రుణమాఫీ అమలు చేపించి 500 బోనస్ ఇప్పించి ఒడ్లు కొనిపించండి. గత వ్యవసాయ శాఖ మంత్రి కంటే మంచి పేరు తెచ్చుకోండని తుమ్మలకు సూచించారు. ఉత్తర తెలంగాణలో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దక్షిణ తెలంగాణలో సగటు కంటే తక్కువ నమోదైంది. అందుకే గోదావరి నీళ్లు ఎలా వాడుకోవాలో చెప్పిన మీరు ఇప్పుడు మాత్రం స్పందించడం లేదని దుయ్యబట్టారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువేనన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, ఇచ్చే వరకు రైతుల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. సేద్యానికి ఊపిరిపోసింది ఎవరు, ఉసిరిపోసింది ఎవరని ఎన్నికల్లోకి వెళ్తామన్నారు. మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని నిరంజన్ రెడ్డి అన్నారు.